హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ ఎక్స్. ఇవాళ మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్ తీసుకొని దాంట్లోకి కారం, ఉప్పు, పసుపు, అలాగే గరం మసాలా, ఇంకా ధనియాల పొడి, ఇంకా నువ్వుల పొడి, ఇలాంటివి ఏవైనా కొన్ని మసాలాస్ ఉంటే కూడా మీ దగ్గర వేసేసుకోండి మీరు వేసుకోవాలనుకుంటే. ఇవన్నీ వేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్నంతా కూడా కలిపేసేయాలి. అది కలిపేయడానికి మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అదేంటంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఇదంతా కూడా గట్టిగా వచ్చేంత వరకు పెట్టుకోండి, కలిపేసేయండి. దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని కలిపేసేయండి. అది కొంచెం గట్టిగా ఉంటుంది. సో అదంతా స్టఫ్ అంతా కూడా మనము ఫిష్కి పెట్టడానికి రావాలి. ఫిష్ పీస్కి పెట్టడానికి వచ్చేలాగా పల్చగా కలిపేసుకోవాలి. సో దాంట్లోకి అలాగే కొద్దిగా వాటర్ లేదంటే అలాగే కొద్దిగా ఆయిల్ కానీ వేసుకొని పల్చగా అయ్యేలాగా కలిపేసుకోండి. దాంట్లోకి ఒక లెమన్ని హాఫ్ కట్ చేసుకొని ఆ హాఫ్ పీస్ లెమన్ అంతా కూడా స్క్వీజ్ చేసేసి వేసేసుకోవాలి. దీంట్లోకి వేసేసుకున్న తర్వాత అదంతా కూడా బాగా కలిపేసేయాలి. హాఫ్ లెమన్ని బాగా స్క్వీజ్ చేసేసుకొని దాంట్లోకి వేసేసుకుంటే అదంతా కూడా కలిసిపోతుంది. మళ్ళీ పైన మనము పీస్కి పట్టేలాగా ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి అదంతా కూడా మనకి బాగా వస్తుంది. దీంట్లోకి మీరు సన్న రవ్వ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి బాగా క్రంచీగా అవుతుంది. సో మేమైతే వేసుకోలేదు, కార్న్ఫ్లోర్ వేసుకున్నాము. కార్న్ఫ్లోర్ వల్ల కూడా ఇది క్రంచీగా అవుతుంది. సో మేము కార్న్ఫ్లోర్ వేసుకొని దీన్ని అయితే మంచిగా కలిపేసుకొని స్టఫ్ అంతా కూడా పెట్టేసుకుంటున్నాము ఫిష్కి. ఫిష్ మేము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫిష్ని సాల్ట్ ఇంకా కారం వేసుకొని అదంతా కూడా మ్యారినేట్ చేసి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆ ఫిష్కి మేమైతే ఈ మసాలా అంతా కూడా పెట్టుకుంటున్నాము. సో దానికి ఏంటంటే కొద్దిగానే సాల్ట్ ఇంకా కారం కొద్దిగానే వేసుకున్నాము. మీకు సరిపడా కారం ఇంకా ఉప్పుని వేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాత అదంతా పెట్టేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టేసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా ఒక 2 రెబ్బలు కరివేపాకుని వేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి స్టఫ్ చేసి పెట్టిన మన ఫిష్ని అయితే వేసుకోవాలి ఆయిల్లోకి. అదైతే మనము 2 సైడ్స్ బాగా వేయించుకోవాలి. లేదు అంటే లోపల ఉడకదు. బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని 2 టైమ్స్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ముందుగానే ఒకసారి వేసుకున్న తర్వాత ఇంకో ఫిష్ని కూడా వేసుకొని ఆ తర్వాత వేయించిన మళ్ళీ ఈ ఫిష్ని కూడా వేసుకుంటే డబల్ డీప్ ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మేమైతే డబల్ డీప్ ఫ్రై చేసుకున్నాము. ఇలా అయితే మాకు బ్రౌనిష్ కలర్లో బాగా ఉడికిపోయింది, గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో. అంతే. ఇదంతా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.